18 శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం శ్రీ పురోహితికాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఫుల్ హిస్టరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడు. ఈ శక్తిపీఠం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఇక్కడ శివుని సతీదేవి పీఠము లేదా ఎడమ చేయబడిన ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఈ నగరానికి పిఠాపురం అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోనే ఈ శక్తి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజ, అతద్భుజ, సౌందర్య రాశి. అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంది. ఈ అమ్మకు పురోహితిక అనే పేరు. పూర్వం ఇంద్రుడు అహల్యను మోసం చేయడం వల్ల గౌతమ మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు సహస్రాక్షకుడయ్యాడు, అంటే 1000 కళ్ళతో శిక్షింపబడ్డాడు. ఈ శాపాన్ని తొలగించుకోవడానికి జగజ్జనని కోసం తపస్సు చేయగా ఆమె అనుగ్రహంతో శాపం పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు పురోహితుడు కాబట్టి ఆమెను ఆరాధించడం వలన ఆమెకు పురోహితిక అనే పేరు వచ్చింది. దీనిని పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. పూర్వం గయాసురుని పాదాలు ఇక్కడ పడాయని అందుకే దీనిని పాదగయ క్షేత్రం అంటారు. ఇక్కడ పూర్వీకుల కర్మలు చేయడం వలన, స్నానం చేయడం వలన మోక్షం లభిస్తుంది. అమ్మవారి ముందు జూలపట్టి అడిగితే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. కాశీలో శ్రాద్ధ కర్మలంతా పవిత్రమైనదని నమ్ముతారు.